సమాజంలో ఆధ్యాత్మిక చింతనకు ఆద్యులైన శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధన ఉత్సవాన్ని శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ తెనాలి ఆధ్వర్యంలో ఆదివారం కన్నుల పండుగగా నిర్వహించారు. త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవంలో చిన్నారులు, మహిళలు విశేషంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో కీర్తనలు ఆలపించారు. స్థానిక షర్రబజార్లోని శ్రీ సువర్చన సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో త్యాగరాజ స్వామివారి ఆరాధన ఉత్సవం ఎంతో వైభవంగా జరిగింది. తొలుత శ్రీ సీతారామచంద్ర స్వామివారికి, శ్రీ త్యాగరాజ స్వామివారికి ఆలయ అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షులు మూర్తి అనురాధ, సభ్యులు కీర్తనలు ఆలపించారు. అలాగే శ్రీ లక్ష్మీ శారద సంగీతాలయం నిర్వాహకులు ఆంజనేయ శాస్త్రి శిష్య బృందంతో త్యాగరాజ స్వామి పంచరత్న కీర్తనలు ఆలపించారు. ఎంతో రసరమ్యంగా సాగిన కీర్తనల ఆలాపన కార్యక్రమం భక్తులను విశేషంగా అలరింపచేసింది. ఈ సందర్భంగా ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆలయంలో త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. త్యాగరాజ స్వామి ఆరాధనలో చిన్నారులు, మహిళలు విశేషంగా పాల్గొనడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలే ధ్యేయంగా శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అందులో భాగంగా శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన నిర్వహించుకోవటం తమకెంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, మూర్తి పద్మావతిలను, ఆంజనేయ శాస్త్రి దంపతులను నిర్వాహకులు శాలువాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, ట్రస్టు సభ్యులు గుడివాడ బాలకృష్ణ, బిఎంఎస్ దుర్గాప్రసాద్, రొంపిచర్ల సురేష్, మాజెట్టి వెంకటేష్, కొల్లూరు విద్యాసాగర్, సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. పట్టణంలో షరాబ్ బజార్ నందు వేయించేసి ఉన్నటువంటి శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీ త్యాగరాజ స్వామివారి సంకీర్తనోత్సవాల్లో భాగంగా ఈ రోజున ఆంజనేయ శాస్త్రి గారి ఆధ్వర్యంలో సంకీర్తన కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ప్రత్యేకంగా మృదంగ కళాకారులకు కూడా చాలా ధన్యవాదములు. అదే ఆంజనేయ శర్మ గారు ఈ కార్యక్రమాలు దేవాలయాల ఆవరణలో నిర్విఘ్నంగా చాలా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాము. అదేవిధంగా మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మేము కూడా ఈ కార్యక్రమానికి ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని జయప్రదం చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఎంతో విశిష్టత కలిగినటువంటి తెనాలి శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వాగ్గేయకారులు, భక్తి తత్పరులైనటువంటి భక్తుడికి నిదర్శనంగా ఉన్నటువంటి శ్రీ త్యాగరాజ స్వామి యొక్క ఆరాధన మహోత్సవాన్ని ఆదివారం రోజున ఆలయ ప్రాంగణంలో ఎంతో వైభవంగా నిర్వహించుకోవడం సంతోషదాయకం. ఈ యొక్క ఆరాధన మహోత్సవంలో ముందుగా శ్రీ హనుమ సీతారామచంద్ర స్వామి వారికి విశేష పూజాది కార్యక్రమాలు, అలాగే శ్రీ త్యాగరాజ స్వామి వారికి విశేష పూజాది కార్యక్రమం నిర్వహించుకొని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తనా బృందం, శ్రీ లక్ష్మీ శారదా సంగీతాలయం నిర్వాహకులైనటువంటి గౌరాజుల ఆంజనేయ శాస్త్రి గారి యొక్క శిష్య బృందం సభ్యుల చేత పంచరత్న కీర్తనల్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలపించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క చిన్నారులకి, అలాగే భక్తులందరికీ కూడా శ్రీ హనుమ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి కార్యక్రమంలో ఆధ్యాత్మిక చింతనే సేవ లక్ష్యంగా ట్రస్టు యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఈ శ్రీ వికనస శ్రీనివాస ట్రస్టు మరిన్ని ఆధ్యాత్మిక, సామాజిక, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు తగిన ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నది ఈ యొక్క కార్యక్రమాలు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా. పంచముఖ ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో శ్రీ సద్గురు త్యాగరాజ స్వామి వారి పంచరత్న కీర్తనలు ఇక్కడ చేసుకున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ శ్రీగణపతిని సేవించరారే అనే సౌరాష్ట్ర రాగంలో కీర్తన, తర్వాత జగదానందకారక, దుడుకు గల, సాధించనే మనస, తర్వాత కనకన రుచిర, ఎందరో మహానుభావులు వంటి కీర్తనలు ఇక్కడ చక్కగా పాడుకున్నాము. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మృదంగ విద్వాంసులు సుధాకర్ గారు ఖమ్మం నుంచి వచ్చారు. వైలిన్ పైన శ్రీకృష్ణ అభిరామ్ వైలిన్ పైన సహకరించారు. ఈ కార్యక్రమంలో చాలా దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఆలయ కమిటీ ఈవో గారికి మరియు కిరణ్ గారికి